ఓవైసీ సోదరులకు తెలంగాణ ప్రభుత్వం లేదా కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోందా? ఓవైసీ బ్రదర్స్ అమ్మో, వాళ్ళు ప్రభువులు. అది బీఆర్ఎస్కైనా కాంగ్రెస్కైనా. ఇప్పుడు చెరువు ఉందంటే దానికి ట్యాంక్ లెవెల్ ఉంటుంది సార్, దానికి బెడ్ లెవెల్ ఉంటుంది, దానికి ట్యాంక్ లెవెల్ ఉంటుంది, ఎంత లోతుంది, ఎంతవరకు నీళ్ళు వస్తాయి అనేది ఉంటుంది. అసలు ఎఫ్టీఎల్ లేదనడం ఏంటి? సామాన్యులకు ఒక న్యాయం, ఓవైసీ బ్రదర్స్కి ఒక న్యాయం. అంటే మనము మెట్రోలో తిరగాలి, మనకు ఆ సౌలభ్యం కావాలని ఉండదా? కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఆ ప్రజల ఆకాంక్ష ఏంది, ప్రజల బాగోగులు ప్రజల అభివృద్ధి ఏంది అనేది మన ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన ఏ రాజకీయ పార్టీ, బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ, ఎప్పుడు కూడా అది ఆలోచించలేదు. ఓవైసీ బ్రదర్స్కి ఏం కావాలి, ఎంఐఎం ఏం అడుగుతోంది, వాళ్ళు ఒకవేళ మెట్రో వద్దు అని అంటే కూడా నిజంగానే వద్దు. వీళ్ళు ఆ ప్రజల దృష్టి ఎప్పుడు, వీళ్ళు ప్రజలకు ఏం కావాలి అనేది ఎప్పుడు ఆలోచించలేదు. ఇది ఉన్న వాస్తవం. ఎవరు వచ్చినా మారదు, కేవలం బీజేపీ వస్తేనే మార్పు వస్తుంది. అక్కడున్న ముస్లిం సోదరులకు సోదరులకైనా కానీ వాళ్ళకి అభివృద్ధి ఫలాలు అందుతాయి, లేకపోతే అట్లాగే. నమస్తే. కొద్ది రోజుల కిందట ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఫాతిమా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మీరు ఒక కాలేజ్ కూల్చేస్తే నేను 10 కడతా, నన్ను ఇలాంటి చర్యలతో భయపెట్టలేరు అని చెప్పి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేశారు. ఓవైసీ సోదరులకు తెలంగాణ ప్రభుత్వం లేదా కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోందా? అతను ఆ కామెంట్స్ చేసినటువంటి కొద్ది రోజులకే, 5-6 రోజులకే హైకోర్టు నుంచి ఎలాంటి కూల్చివేతలు చేయకండి అని ఒక ఉత్తర్వు రావడం, అఫ్కోర్స్ దాని తర్వాత మళ్ళీ వెంటనే వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది. ప్రభుత్వం కూడా అది ప్రస్తుతం సంయుక్త సర్వే ప్రకారం ఈ విద్యా సంస్థలు నోటిఫైడ్ ఎఫ్టీఎల్లో లేవు అని వెనకడుగు వేసేటట్టుగా సమాధానం చెబుతోంది. అసలు ఏం జరుగుతోంది, ఈ ఫాతిమా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి ఏం జరుగుతుంది? గతంలో మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వాటిని కూల్చేయాలని చెప్పి మాట్లాడారు. మరి ఇప్పుడు ఎందుకు మాట మారుతోందా, ఏం జరుగుతోంది? దీనికి సంబంధించి మాట్లాడదాం. నాతో స్టూడియోలో ఉన్నారు బీజేపీ నాయకులు కిషోర్ పోరెడ్డి గారు. కిషోర్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి చర్చ, లాస్ట్ ఇయర్ కూడా అప్పుడే కూల్చేయాలి, మీరు విద్యార్థులు 5-6 వేల మంది ఉన్నారు కదా, వాళ్ళ అకాడమిక్ కెరీర్ దెబ్బతింటుందని చెప్పి ఆలోచిస్తున్నాం అని చెప్పి రంగనాథ్ గారు అన్నారు, హైడ్రా కమిషనర్. ఇప్పుడేమో రీసెంట్గా కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం ఇదంతా చూస్తుంటే ఓవైసీ సోదరులకి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోందా, గతంలో లాగానే, గత ప్రభుత్వం లాగానే? ముందుగా రాజుగారు మీకు, అట్లాగే మన నేషనలిస్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సార్, ఇందులో భయపడేది ఏమీ లేదు. స్పెసిఫిక్గా వాళ్ళకి భయపడుతున్నారా లేదా అనేది కాదు, వాళ్ళు వీళ్ళు ఒక్కరే అన్నది విషయం. ఇప్పుడు మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అవుతున్నప్పుడు ఏమన్నారు రేవంత్ గారు, ముస్లింలు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్. సో నిజంగానే ముస్లింలు ఏదైతే ఉన్నారో ప్రజలు, వాళ్ళు కాంగ్రెస్ ఒకటి అని కాదు వారు అనేది. ఆ ముస్లింలు అంటే ముస్లింలకి గుత్తేదారులు ఉన్నారు, ఓవైసీ లాంటి వారు. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే, అమెరికా అంతకుముందు బిన్ లాడెన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నప్పుడు, అంటే తాలిబాన్ ఇదంతా అయినప్పుడు 9/11 అయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ అటాక్ చేయాలి అంటే పాకిస్తాన్లో ఒక ప్రజాస్వామ్య రాజ్యం ఉంటే, అంటే ప్రభుత్వం ఉంటే కష్టం కదా. ముషరఫ్ గారు అప్పుడు డిక్టేటర్గా, అంటే మిలిటరీ డిక్టేటర్గా టేక్ ఓవర్ చేశారు. ఒక్క మనిషితో మాట్లాడుకుంటే మొత్తం పాకిస్తాన్ కంట్రోల్లో ఉంటుంది కదా. అదే ప్రజాస్వామ్యం అనుకోండి, ఇక ఆపోజిషన్ లీడర్లు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. సో మన ఓల్డ్ సిటీని ఎప్పటికో గుత్తాకి ఇచ్చేశారు. వచ్చిన ప్రభుత్వాలు ఈ రోజు సంగతి కాదు సార్, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాల నుంచి అది నడుస్తూనే ఉంది ఎంఐఎం. ఎగ్జాక్ట్లీ. అందుకనే వారు కూడా ధైర్యంగా చెప్తారు, ఎవరు వచ్చినా కానీ, ఇటు కాంగ్రెస్ వచ్చినా, అటు బీఆర్ఎస్ వచ్చినా, ఇంకెవరు వచ్చినా కానీ హమారే సుంతేనై అని చెప్పి ఒకసారి చాలా అవమానకరంగా అసదుద్దీన్ ఓవైసీ అనుకుంటారు, ఎవరు వచ్చినా మాదే రాజ్యము అని చెప్పారు. అదే నడుస్తోంది అంతే. ఈరోజు కూడా మనము మూర్ఖులం అవుతాం, అంటే మనం అమాయకులం అవుతాం, మూర్ఖులమేమో కానీ అమాయకులం అవుతాం. అరే అట్లా కాదు, బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వస్తే మారుతుందనో, కాంగ్రెస్ పోయి బీఆర్ఎస్ వస్తే మారుతుందనో అని మనం అనుకుంటే అది మనం అమాయకులం అవుతాం. అంతకుముందు మీకు అంతెందుకు కేసీఆర్ గారే ఉన్నారు, ఉద్యమం అప్పుడు ఏమన్నారు, ఆంధ్ర వాళ్ళంతా మీరు మాకు స్వాతంత్రం వచ్చిన రోజును కూడా పండుగలా జరుపుకోవనివ్వకుండా మీరు ఆపారు అన్నారు. అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నారు, అసలు
నిజాంని కొనియాడడం మొదలుపెట్టారు. అసలు వీరే 8వ నిజామా అన్న టైప్లో ఒక పేరు కూడా సంపాదించుకున్నారు కదా, వీరే 8వ నిజాం అన్నంతగా పేరు సంపాదించుకుని, లేదు అది విమోచన దినోత్సవం కానే కాదు, నేషనల్ ఇంటిగ్రేషన్ డే అని ఒకరంటారు, కాంగ్రెస్ వారు కూడా ఇంకొక పేరు పెట్టారు, ఏదో పేరు పెట్టారు, కానీ విలీనం అంటారు కానీ విమోచనం అని అయితే అనరు. రైట్ అని ఆ పాతవన్నీ ఇప్పుడు ఎందుకు తీస్తారు అన్న టైప్లో అసలు ఆయన అన్న మాటలకే ఎగ్జాక్ట్లీ 180 degrees విరుద్ధంగా కేసీఆర్ గారు మాట్లాడారు. సో మీకు ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవరు అధికారంలోకి వచ్చినా కానీ వారందరూ కూడా ఓల్డ్ సిటీకి వచ్చినా లేకపోతే రాష్ట్రంలో ఉన్న ముస్లింల ఓట్లకు వచ్చినా కానీ అది ఈవెన్ నిజామాబాద్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, ఎక్కడైతే ప్రాబల్యం ఉందో, ముస్లింల జనాభా కొంత ఉందో అక్కడంతా ఎంఐఎంకే కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా, కంచుకోవటానికి కాదు సార్, వాళ్ళకే మీరే కాంట్రాక్టర్లు, మీరు ఒక్కరే, ఇంకా మిగిలిన ఆ రాజ్యంలో మీరు ఏం చేసుకుంటారో మాకు సంబంధం లేదు అన్న టైప్లో. ఇప్పుడు సార్ ఇప్పుడు హైదరాబాద్లో ప్రజలందరూ, మీరైనా నేనైనా ఎవరమైనా కానీ పబ్లిక్ రవాణా ఉంటే, ఈవెన్ కార్లలో తిరిగే వారికి కూడా పబ్లిక్ రవాణా వ్యవస్థ బాగా ఉంటే, మెరుగ్గా ఉంటే ట్రాఫిక్ తగ్గుతుంది కదా. లేకపోతే ఆ కార్లు కాదు అని అనుకున్న వాళ్ళకి అసలు నిజంగానే మెట్రోలో ఎంతోమంది కార్లు ఇంట్లో పెట్టి మెట్రోలో ప్రయాణం చేసేవాళ్ళు కదా, మన హైటెక్ సిటీ ఈ ప్రాంతానికి వచ్చే వాళ్ళంతా కూడా హ్యాపీగా ట్రాఫిక్లో ఇరుకోకుండా వచ్చేవాళ్ళం. మరి ఓల్డ్ సిటీలో వాళ్ళకి ఉండదా సార్? అక్కడ ప్రజలకు ఉండదా? మనము మెట్రోలో తిరగాలి, మనకు ఆ సౌలభ్యం కావాలని ఉండదా? కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఆ ప్రజల ఆకాంక్ష ఏంది, ప్రజల బాగోగులేంది, ప్రజల అభివృద్ధి ఏంది అనేది మన ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన ఏ రాజకీయ పార్టీ మన తెలంగాణలో, అంటే ఇద్దరు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానివ్వండి, ఎప్పుడు కూడా అదే ఆలోచించలేదు. ఓవైసీ బ్రదర్స్కి ఏం కావాలి, ఎంఐఎం ఏం అడుగుతోంది, వాళ్ళు ఒకవేళ మెట్రో వద్దు అని అంటే కూడా నిజంగానే వద్దు, వీళ్ళు ఆ ప్రజల దృష్టి ఎప్పుడూ వీళ్ళు ప్రజలకు ఏం కావాలి అనేది ఎప్పుడూ ఆలోచించలేదు. ఆ విధంగా ఒక విధంగా ముస్లింలకి ఈ రాష్ట్రంలో పూర్తిగా అన్యాయం చేసింది అంటే నెంబర్ 1, నెంబర్ 2, ఎవరు నెంబర్ 1 ఎవరు నెంబర్ 2 అన్నదానికి వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ పోటీ పడేది మేమే నెంబర్ 1 అంటే మేమే నెంబర్ 1, ఏది ఎంఐఎంకి మేమే దగ్గర వాళ్ళం అంటే మేమే దగ్గర వాళ్ళం, వాళ్ళు ఏం చెప్పినా చేస్తాం, చూసారా మీరు, మాకన్నా ఎక్కువ వంగుతాడు అవతలాడు చూడండి, మేమే ఎక్కువ వంగుతాం కదా అని చెప్పి మాట్లాడేవాళ్ళు. వాళ్ళ ముందు తల వంచేది మేమే ఎక్కువ ఉంచుతాము అంటే లేదు మేమే ఎక్కువ ఉంచుతాము అని చెప్పి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో గొడవ. సో మనం ఈరోజు ఫాతిమా కాలేజ్ విషయంలో ఎవరైనా కానీ నిజంగానే అక్కడ హైడ్రా ఇతర స్థానాల్లో చేసినట్లుగా హైడ్రా అక్కడ చేస్తుంది అని అనుకుంటే వాళ్ళు అమాయకులు, రాజకీయాలు తెలియని వాళ్ళు అని అనుకోవాలి. కాదు సార్, ఇప్పుడు మనం చూసాం హైడ్రా అని చెప్పి నానా హంగామా చేశారు. చాలామంది దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి ఫ్లాట్లు 70 లక్షలు, ₹1,00,00,000 ఎంతో కొంత పెట్టి కొనుక్కున్నారు. అవన్నీ లోన్లు ఉన్నవి కూడా అన్ని పర్మిషన్లతో ఉంటేనే లోన్లు ఇస్తారు కదా ప్రభుత్వ రంగ సంస్థలు. ఇప్పుడు ఎస్బీఐ లాంటివి ఎందుకు ఇస్తారు సార్ లోన్లు? అవన్నీ చెక్ చేసుకునే లోన్లు ఇస్తారు. అట్లాంటివి తీసుకున్న తర్వాత రాజముద్ర వేసి రాష్ట్ర ప్రభుత్వపు పర్మిషన్ ఉన్నవి డాక్యుమెంట్లు చూసే కదా వారు లోన్లు ఇచ్చింది. అట్లాంటి వాటిని కూడా చేసాము, అన్ని చేశారు. రైట్. మరి సామాన్యులకు ఒక న్యాయము, ఓవైసీ బ్రదర్స్కి ఒక న్యాయం, అంటే పలుకుబడి ఉంది కాబట్టి బలవంతులు కాబట్టి వాళ్ళకు న్యాయమా? మరి సామాన్యులకి మరి ఎవరు అడగలేరు? సామాన్యులు పలుకుబడి ఉన్నవారు అనేది కానే కాదు ఇక్కడ. అది ఆ విషయం ఇంకొకటి ఉంది, అది మాట్లాడతాం. కానీ ఇక్కడ సామాన్యులు పలుకుబడి కలిగిన వాళ్ళు కూడా, ఇప్పుడు నాగార్జునకి పలుకుబడి లేదా సార్? ఉంది. సినిమా యాక్టర్ నాగార్జున పలుకుబడి లేదా? ఇప్పుడు ఆ సినిమా హీరో అల్లు అర్జున్కి పలుకుబడి లేదా సార్? సెలబ్రిటీ స్టేటస్ లేదా? వాళ్ళు నథింగ్. ఓవైసీ బ్రదర్స్ అమ్మో, వాళ్ళు ప్రభువులు. అది బీఆర్ఎస్కైనా కాంగ్రెస్కైనా ఎవరికైనా కానీ. మీరు సామాన్యులు అసామాన్యులు అది వేరే, ధనవంతులు వర్సెస్ పేదలు ఇది వేరు. ఇక్కడ ఆ ఆర్గ్యుమెంట్ కానే కాదు. మీరు ఒక సామాజిక వర్గానికి చెందిన వారై మీరు ఎంత పెద్దవారైనా లెక్కలేదు మాకు. కానీ మరో సామాజిక వర్గానికి చెంది అందులో ఎస్పెషల్లీ వారి గుత్తేదారులకు సంబంధించి మీరు ఎంత చిన్న కార్యకర్త అయినా మీరు వేరు మాకు. ఇది మన రాష్ట్రంలో ఈరోజు కాదు, దశాబ్దాలుగా నడుస్తున్న వ్యవహారం ఇది. మనం నిజాం ఉన్న కాలంలోనే కొంత వివక్ష ఈ సామాజిక వర్గాలను బట్టి అని అనుకున్నాము. అది అట్లాగే కొనసాగుతూ వస్తుందండి. అంతకుమించి పెద్ద తేడా ఏం లేదు. నేను అందుకనే అంటున్నాను, పేదలు వర్సెస్ ధనవంతులు, చదువుకున్నవారు చదువు లేనివారు,
ఇంకొకటి పరపతి ఉన్నవారు లేనివారు ఈ విధంగా చూడకండి. అవి ఇంకా సెకండరీ, అవన్నీ సెకండరీ. ఇది ప్రథమం. అది సంగతి కాదు సార్. ఇప్పుడు సింపుల్, ఇప్పుడు వాళ్ళ అకాడమిక్ కెరియర్ దెబ్బతింటుంది, విద్యా సంవత్సరం లాస్ అవుతుంది అనుకుంటే, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. అక్కడ అందులో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరు కూడా వేరే ఇతర కాలేజీలు లేకపోతే ఇతర స్కూల్స్ నుంచి ఎగ్జామ్స్ తీసుకోవచ్చు, అలాగే రాస్తున్నారట. సో ఇప్పటికే హైదరాబాద్లో షిఫ్ట్ చేయడం ఒక విషయం చెప్తాను మీకు. హైదరాబాద్లో ఈరోజు ఎవరు మాట్లాడినా గత ఎన్నికలకు ముందు ఒక 9 నెలల ముందు నుంచో సంవత్సరం ముందు నుంచో ఈరోజు ఎవరన్నా మాట్లాడండి, బిల్టప్ ఏరియా అంటే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు విపరీతంగా వెలిసాయి, కానీ ఆక్యుపెన్సీ లేదు అనేది మనం చూస్తూనే ఉన్నాం కదా. మన కళ్ళ ముందు కనిపించేదే కదా. ఎన్ని కోట్ల స్క్వేర్ ఫుట్ అంటాం కదా, చదరపు అడుగుల సామర్థ్యం మార్కెట్లోకి వచ్చింది, రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి వచ్చింది, బిల్టప్ ఏరియాస్. మీకు ఒక కాలేజీకి కావాలంటే ఈ ఫాతిమా కాలేజు బిల్డింగ్ తప్పించి ఇంకా రాష్ట్రంలో ఎక్కడా బిల్డింగ్ లేదు. పోనీ అదే టీచర్లు, అదే కాలేజు ఇంకెక్కడ దొరకలేదు అసలు. పెట్టుకోవచ్చు కదా. మీకు సాటిలైట్ ఇమేజ్లో చాలా స్పష్టంగా ఇంజనీరింగ్ కాలేజీలు మూతబడి ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల. హైదరాబాద్లోనే ఒకప్పుడు విపరీతంగా వెలిసిన ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్నో మూతబడిపోయి ఉన్నాయి, ఖాళీ బిల్డింగ్లు ఉన్నాయి. మీరు కావాలనుకుంటే పిల్లలకి అన్యాయం జరగకుండా, పోనీ అవి కూడా అయిపోయాయి కదా, మళ్ళీ వర్షాకాలం వచ్చింది, మళ్ళీ కొత్త సంవత్సరం కూడా మొదలవుతుంది. మరి రంగనాథ్ గారు అప్పుడు ఏమన్నారు, పిల్లల భవిష్యత్తు ఇదవుద్ది అని చెప్పి ఎక్స్క్యూజ్ ఇచ్చారు. సరే అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? సెలవులు వచ్చేసాయి, మళ్ళీ కాలేజీలు మొదలవుతున్నాయి, మళ్ళీ బహాటంగా మళ్ళీ కొత్త అడ్మిషన్లు, మళ్ళీ పర్మిషన్లు కూడా లేవట. ఇప్పుడు రిజిస్టర్డ్ ఇది ఉంటుంది చూసిన, ఆథరైజ్డ్ కూడా కాదట వాళ్ళు. కాదు. మరి ఏమనాలి సార్? ఇంతకన్నా ఏమంటారంటే ఒక విధంగా బరి తెగింపు అంటారు చూసారా. మనం ఏమైనా మాట్లాడచ్చు, మనం ఏమైనా డబుల్ స్టాండర్డ్స్. ఏ విధంగా డబుల్ స్టాండర్డ్స్ అంటే ఒక్కోసారి మనం సిగ్గుపడతాం. ఈ విధంగా డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయి మనకు కూడా, కానీ ప్రశ్న వేసినప్పుడు సిగ్గుపడతాం. అట్లా లేదు అసలు ఇక్కడ. నేను అందుకనే బరి తెగింపు అన్నాను. ఎవడేం చేస్తాడు, ఎవడేం మాట్లాడతాడు, మనం ఏదైనా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సార్, మొన్న కోర్టుకే చెప్పారు FTL అనేది లేదు సార్. మీకు ఒక్క విషయం చెప్తాను. న్యూటనేనా గ్రావిటీని కనుక్కున్నది? న్యూటన్. ఆయన కనుక్కోకముందు గ్రావిటీ లేదా, గురుత్వాకర్షణ శక్తి లేదా ఆయన కనుక్కోకముందు? పండ్లు అంతకుముందు కూడా ఆయన గురుత్వాకర్షణ శక్తి ఉంది లేదు అని చెప్పకముందు కూడా పండ్లు అయితే కిందికే రాలేవు కదా చెట్ల మీద నుంచి. ఏదైనా బంతి పైకి ఎగిరేస్తే మళ్ళీ కిందికే వస్తుంది కదా. అంటే అంతకుముందు కూడా ఉంది కదా. ఒక ట్యాంక్ అనేది ఉంటే, ట్యాంక్ అంటే చెరువు సార్, ఒక చెరువు అనేది ఉంటే దానికి పూర్తిగా వర్షం వచ్చినప్పుడు ఎంత లెవెల్ లేస్తుంది అనేది అది ప్రకృతి. దానికి ఫుల్ ట్యాంక్ ఏ లెవెల్ వరకు లేస్తుంది అనేది అది ప్రకృతి. మీరు గీసినరా లేకపోయినా ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది ఉంటుంది. ఇప్పుడు చెరువు ఉందంటే దానికి ఒక ట్యాంక్ లెవెల్ ఉంటుంది సార్, దానికి ఒక బెడ్ లెవెల్ ఉంటుంది, దానికి ఒక ట్యాంక్ లెవెల్ ఉంటుంది, ఎంత లోతుంది, ఎంతవరకు నీళ్ళు వస్తాయి అనేది ఉంటుంది. అసలు FTL లేదనడం ఏంటి? FTL లేకుండా ఎట్లుంటుంది సార్ మనిషి? ఇప్పుడు మీరు నిర్ధారించకపోయినా FTL అయితే ఉంది. మరి నిర్ధారణ మిగిలిన చెరువులన్నిటికీ నిర్ధారణ ఉంటుంది, ఈ చెరువుకు మాత్రము నిర్ధారణ ఎందుకు జరగలేదు? ఒక FTL మార్క్ ఎందుకు చేయలేదు? పోనీ ఆ రోజు కాదు, కోర్టు అయితే ఒకవేళ మధ్యలో స్టే ఇచ్చింది ఏమన్నా హైకోర్టు, మళ్ళీ 4 రోజుల్లో ఏమంటే విత్డ్రా చేసుకుంది. పోనీ అట్లాంటి స్టేలే వేరే ఉన్నాయన్నా మీరు FTL మార్క్ చేసుకోవడానికి అయితే స్టేలు ఉండవు కదా. యాక్షన్ తీసుకోవడానికి స్టేలు ఉండొచ్చు, కానీ FTL మార్క్ చేయడానికి FTL అనేది లేదనేది ఉండదండి. ఉంటుంది, డెఫినెట్గా తప్పనిసరిగా ఉంటుంది. అది ప్రకృతి. మీరు దాన్ని గుర్తించినా గుర్తించకపోయినా, న్యూటనే వచ్చి గురుత్వాకర్షణ శక్తి కనిపెట్టకపోయినా గురుత్వాకర్షణ శక్తి ఉండనే ఉంది. ఎప్పుడైనా కానీ చెట్లకి కొబ్బరికాయలైనా ఏ పండ్లైనా కాస్తే అవి ఒకవేళ పూర్తిగా పడి కిందికి రాలుతాయి, అవి కిందికే రాలుతాయి కానీ గాల్లోకి ఎగరవు, ఎందుకంటే గురుత్వాకర్షణ శక్తి ఉంది చేయబట్టి. అట్లాగే ట్యాంక్ అనేది ఉంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటుంది. సరే, ఇప్పుడు విషయం అంతా నడుస్తుంది. దీని గురించి బీజేపీ నుంచి బండి సంజయ్ గారు మాట్లాడారు, కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, అందరూ మాట్లాడారు. సో ఇప్పుడు ఏంటి బీజేపీ ఈ విషయానికి సంబంధించి ఏమైనా క్వశ్చన్ చేస్తుందా, లేకపోతే మీరు కూడా? సరే, ఈ రాష్ట్రంలో నేను ఒకటి నేను మొదటి నుంచి కూడా అంటే మా ఇంటర్నల్ తరగతుల్లో కూడా ఒక ప్రశ్న అడిగేవాడిని, అసలు బీజేపీ ఎందుకు అవసరం? ఇప్పుడు 2 ప్రత్యర్థి పార్టీలు ఉన్నప్పుడు, ఇప్పుడు DMK ఉండేది, AIDMK ఉండేది తమిళనాడులో, మూడో శక్తి అవసరమా, మూడో పార్టీ అవసరమా అని అంటే
ఎందుకంటే డిఎంకే మీద కోపం వస్తే ఏ డిఎంకేకి లేపొచ్చు, వీళ్ళకి గుణపాఠం చెప్పడానికి ఏ డిఎంకే మీద కోపం వస్తే డిఎంకేకి లేపొచ్చు. ఎప్పుడు అవసరం వస్తుందంటే ఈ ఇద్దరు కూడా సేమ్, ఈ ఇద్దరు కూడా సేమ్ ఒకటే, రెండు రూపాల్లో ఉన్నారు. నిజమైన మార్పు రావాలంటే వీరికి ఆపోజిట్ వారేమి కాదు, ఇద్దరు కుమ్ముక్కైపోయే ఉన్నారు కొన్ని విషయాల్లో. నేను హైదరాబాద్లో 3వ తరగతి నుంచి ఇక్కడే చదువుకున్నానండి. మనము మాది మీకు తెలుసు మిర్యాలగూడ అవతల నేరేడుచర్ల నుంచి కోదాడ నుంచి ఒక బస్సు వచ్చేది. ఆ బస్సు వస్తూ ఎక్కడి నుంచి వచ్చేది, ఇప్పుడు ఎల్బీ నగర్ ఇవన్నీ కూడా అప్పట్లో లేవు, అక్కడ అంతా కుల్ల ఫారాలు అవి ఉండేది కొంచెం ఎల్బీ నగర్ దాటితే. వచ్చి చిన్నగా మనకి ఎప్పుడు గుర్తొచ్చేది అంటే దిల్షుక్ నగర్ దాటిన తర్వాత మలక్పేట ఏరియా కొంచెం ఇదిగా ఉండేది. ఆ ఏరియా మనకు ఈ బ్రిడ్జ్ ఉంటుంది కదా మూసీ మీద యువతలకి రావడానికి, దానికి ముందు ఏముంటుంది అని అంటే మలక్పేట్ జంక్షన్ దాటుతుండగానే సైడ్కి ఒక శ్మశాన వాటికి ఆ రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ కింద బోన్ సెట్టింగ్ అని ఇవన్నీ చిన్న చిన్న రూమ్స్ ఇవి అడ్వర్టైజ్మెంట్లు ఉండేవి. ఆ చాదర్ఘాట్ బ్రిడ్జ్ ఉండేది. అప్పుడు ఎట్లా ఉందో ఇప్పటికీ దాదాపు అట్లాగే ఉంది ఓల్డ్ సిటీ. ఈ చాదర్ఘాట్ బ్రిడ్జ్కి యువతల ఓల్డ్ సిటీ, అవతల వైపు న్యూ సిటీ. నేను అప్పట్లో వచ్చినప్పుడు మన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వాజ్ ది సెంటర్ ఆఫ్ హైదరాబాద్ అనే టైప్లో ఉండేది. 7-8 సినిమా థియేటర్లు ఒకటే దగ్గర. ఇక సాటర్డే సండే అంటే సండే ఎస్పెషల్లీ, అప్పట్లో సాటర్డే సండేస్ హాలిడేస్ కూడా కాదు, సాటర్డే ఐటీ రంగం వచ్చిన తర్వాత సాటర్డే మొత్తం అసలు యాక్టివ్ చిక్కడపల్లి ఇవి ఉండేది. అక్కడి నుంచి ఏమైంది చిన్నగా మనకి బేగంపేట్, సోమాజిగూడ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మీకు ఏది మాదాపూరు, కొండాపూరు, గచ్చిబౌలి, ఇప్పుడు తెల్లాపూర్ అనుకుంటూ ఎక్స్పాండ్ అవుతూ పోయింది. ఎన్నో మార్పులు వచ్చాయి, ఎన్నో మార్పులు వచ్చాయి. కానీ ఆ చాదర్ఘాట్ అవతల వైపు మాత్రం అదే సేమ్. నేను ఒక ప్రశ్న అడిగేవాడిని, అసలు మన అవసరం ఏముందని అడిగి, ఎందుకు అయి ఉంటుంది ఇది ఈ విధంగా, ఇదేమన్నా పురావస్తు శాఖ వాళ్ళు ఎప్పటితో పాతది కదా, మొత్తం ఆ సిటీ మొత్తాన్ని కూడా ఏమాత్రం మార్పు చేయడానికి వీలు లేదు, ఎందుకంటే ఇది పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. ఏఎస్ఐ కింద ఉంటాయి కదా సార్, వాటి ఎవరు ఏముంటలేదు, ఆర్కియాలజీ. మన చరిత్రను కాపాడడం కోసం ఇక్కడ ఏమీ మార్చకూడదు, ఇక్కడ డ్రైనేజీలు ఎన్హాన్స్ చేయొద్దు, ఇక్కడ రోడ్లు వెడల్పు చేయొద్దు, ఇక్కడ బ్రిడ్జిలు కట్టొద్దు, ఇక్కడ మెట్రోలు రావద్దు, ఎటువంటి అభివృద్ధి ఇక్కడ జరగద్దు, ఎందుకంటే ఇది పురావస్తు శాఖ ఆధీనంలో ఉండే. ఇది అంటే ఆ పురాతన కాలంలో ఎట్లా ఉండేదో దాన్ని ప్రిజర్వ్ చేయడమే మన లక్ష్యము అని చెప్పి ఏమన్నా చెప్పేవారా అని. మరి ఎందుకు ఈ 40 ఏళ్లలో ఇటువైపు ఇంత తేడా వచ్చింది, అటువైపు అంత తేడా రాలేదు, ఏమీ రాలేదు. ఇక్కడ అభివృద్ధి విపరీతంగా. ఏది మీకు హైటెక్ సిటీలు వచ్చాయి, టెక్నాలజీ వచ్చాయి, అసలు అద్భుతాలు జరిగాయి ఇటువైపు. మరి ఎందుకు అక్కడ ముస్లిం సోదరులు ఉంటారు, సోదరులు ఉంటారు, వాళ్ళకి ఇదే అభివృద్ధి అవసరం లేదా? మరి ఇంత అసలు పార్షియల్ అని చెప్తుంటారు కదా, ఇంకా ముస్లింల కోసమే మేము ఉన్నాము అని చెప్పి కాంగ్రెస్ బీఆర్ఎస్ అయినా మరి ఎందుకు అభివృద్ధి చేయలేదు అని అంటే, మరి ఎవరు వస్తే చేస్తారు, ఎందుకు అని అంటే వాళ్ళందరికీ కూడా అధికారంలోకి వచ్చి రాగానే హైదరాబాద్ మాకు వదిలేయండి, మీకు ఇక్కడ పని లేదు, మేము హైదరాబాద్ మొత్తాన్ని మీ వైపు ఉంచుతాం అంటే ఎంఐఎం, మా ఓట్లు మీకే, కానీ మీకు మాత్రం చాదర్ఘాట్ యువతలకు వచ్చే, మూసి యువతలకు వచ్చే హక్కు మీకు లేదు అని అంటే అందరూ కూడా మంచిదండి అని వంగి నమస్కారాలు పెట్టి మీ మాట వైపు రావు, ఇది లెక్క. కానీ నేను అడిగాను, బీజేపీ వస్తే అట్లాగే ఉంటుందా? ఉండదు. మనం అట్లాగే ఎంఐఎంతో పొత్తులోకి వెళ్తామా? వెళ్ళము. అందుకని బీజేపీ రావాలి అని చెప్పి ఇది ఎప్పటి నుంచో ఇది ఉన్న వాస్తవం సార్. నేను హైదరాబాద్లో 40 ఏళ్ళు ఉంటే నేను క్లియర్గా కనిపిస్తోంది, ఇది ఉన్న వాస్తవం. ఎవరు వచ్చినా మారదు, కేవలం బీజేపీ వస్తేనే మార్పు వస్తుంది. అక్కడున్న ముస్లిం సోదరులకైనా కానీ వాళ్ళకి అభివృద్ధి ఫలాలు అందుతాయి, లేకపోతే అట్లాగే అదే కంటిన్యూ అవుతుంది. దశాబ్దాల కాలం అసలు మనకు నిజాం వెళ్ళిపోయాడు, మనకు స్వాతంత్రం వచ్చింది, ప్రజాస్వామ్యంలో ఉన్నాము, మనమే మనకు పాలకులము అన్నట్టుగా వాళ్ళకి ఎప్పుడూ అనిపించలేదు. మన పాలకులు ఎప్పుడూ ఎంఐఎంఏ, వాళ్ళతో పెట్టుకుంటే మనం బతకలేము. ఇక్కడ ఆల్టర్నేటివ్ రానియంది వాళ్ళు ప్రజాబలంతో కాదండి. బీఆర్ఎస్ ఫైట్ చేయదు వాళ్ళని, కాంగ్రెస్ ఫైట్ చేయదు, ఏ పార్టీ వచ్చినా ఫైట్ చేయదు, వాళ్ళకి ఆల్టర్నేటివే ఇవ్వలేదు. ఈరోజు అట్లాంటి వాళ్ళు మీకు ఫాతిమా కాలేజ్ నిజంగానే న్యాయం జరుగుతుంది. అక్కడ ప్రకృతిని మీద పెడతారు ఓవైసీ బ్రదర్స్ మీద అని మీరు అనుకుంటారా? నిజంగా చెప్పండి, ప్రకృతితో సహా ఏదైనా కానీ వాళ్ళకన్నా తక్కువనే. సో ఒక అంతర్గత ఒప్పందము, లోపాయికారి ఒప్పందం అనేది అది ఉంది, అదే కొనసాగుతుంది. ఇప్పట్లో అదేం జరగదు. కాలేజ్ అక్కడే ప్రభుత్వాలు ఈ ఇద్దరు, ఈవెన్ బీఆర్ఎస్ వచ్చినంత
9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ వచ్చింది కదా, ఏం చేశారు మరి? సేమ్ ఉంటుంది. వాళ్ళు అస్సలు చేయలేరు, వాళ్ళు అసలు చేయరు, వీళ్ళు అసలు చేయరు సార్. నేను చెప్పాను కదా, ఒకళ్ళకన్నా ఇంకొకళ్ళం ఎంత ఉంగుతామో చూపిస్తామో అని అంటారు కదా, అంతకైతే భూమి తొవ్వి దానికి కిందికి వెళ్ళిపోతాం, మీ కాళ్ళకన్నా కిందికి వెళ్ళిపోతామని చెప్పిస్తారు కదా ఇద్దరు, ఒకటికన్నా ఒకడు, అందులోనే పోటీ. అక్కడ ప్రజల బాగోగుల గురించి ఎవ్వడికి పట్టదు. అది చూద్దాం సార్, రాబోయే రోజుల్లో మరి కోర్టు ఏం చెప్తుంది, మళ్ళీ దీనికి సంబంధించి ఏమైనా చెప్తుందా, ఈ ఫర్దర్గా ఏంటంటే చూడాలి. ఏదో ఒక రోజు ప్రజలే రియలైజ్ అవుతారని మనం ఆశిద్దాము, కావాలి కూడా, ఆ మార్పు రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ కిషోర్ గారు. మరి ఈ ఫాతిమా గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి ప్రభుత్వం ఏం చెబుతోంది, హైడ్రా ఏం చెబుతోంది, కోర్టు ఏం చెబుతోంది, అసలు దీని వెనక ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? మా ప్రేక్షకులు కూడా మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారు తప్పకుండా అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మనం కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.